రజని అని పేరు పెట్టుకున్న వారిని గనుక మనం విశ్లేషణ గనుక చూసుకున్నట్టయితే, ఈ వాల్యూస్‌ని గనుక చూసుకున్నట్టయితే ఆర్ అంటే 2, ఏ అంటే 1, జే అంటే 1, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1. ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం. దీన్ని గనుక మనం ఈ 9 గదులలో ఫిల్ చేసినట్లయితే వారికి ఏ సమస్యలున్నాయి? ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి? ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఆర్ అంటే 2. ఈ 2ని గనుక ఫిల్ చేసినట్టయితే, ఇక్కడ 2ని గనుక చూసుకున్నట్టయితే సంతానం కలుగుతుంది వీరికి. అదేవిధంగా ఏ చూసుకున్నట్టయితే ఒకటవ నంబరు. ఈ ఒకటో నంబర్‌ని చూసుకున్నట్టయితే వివాహం. వీరికి వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా ఎన్ గనుక చూసుకున్నట్టయితే 5. 5 అంటే సొంత గృహం. వీరు ఇల్లు కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ 1, 2, 5 ఫిల్ అయినాయి. ఫిల్ గాని నంబర్లు గనుక మనం చూసుకున్నట్టయితే 3. ఈ మూడో నంబర్ ఏంటంటే రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో అందరితో చాలా గొడవలుంటాయి. వీరికి అందరూ శత్రువులుగా మారుతూ ఉంటారు. వీరందరితో ఎంత మంచిగా ఉండాలనుకున్నా గూడా వారు వీరికి శత్రువులవుతూ ఉంటారు. అదేవిధంగా నాలుగో నంబర్ గనుక చూసుకున్నట్టయితే రుణ బాధలు. వీరికి రుణ బాధలు, అప్పులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆరవ నంబర్ అంటే చదువు. చదువు విషయంలో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అదేవిధంగా 7 వ్యాపారం. ఈ రజని అని పేరు పెట్టుకున్న వారు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యాపారాలలో నష్టాలు, కష్టాలే. అదేవిధంగా 8 ఎనిమిదో నంబర్ కనుక చూసుకుంటే అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 9వ నంబరు. ఈ 9వ నంబర్ ఏంటంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. కానీ వారు వెనుకబడిపోతూ ఉంటారు. అదేవిధంగా శత్రువులు వారికి ఎక్కువగా ఉంటారు. ఈ రజని అని పేరు పెట్టుకున్న వారికి గనుక చూసుకున్నట్టయితే ఈ మైనస్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు గనుక రజని అని పేరు పెట్టుకొని మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.